హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. రాజ్యసభ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్లకు సంబంధించినటువంటి నియామకం సర్వీస్ నిబంధనలకు సంబంధించినటువంటి బిల్లుని ఆమోదించింది. మరి ఈ నేపథ్యంలో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ బిల్లులో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, దీనికి చాలా వ్యతిరేకత అనేది వస్తోంది ఎందుకని, అలాగే ఎలక్షన్ కమిషన్ లేదా ఎన్నికల సంఘం అంటూ ఉన్నాము. సో ఎన్నికల సంఘంకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మనకి తెలియాలి. అలాగే ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో ఇది ఎందుకని ఇంపార్టెంట్, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. చూడండి, కంటెక్స్ట్ ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్లకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అలాగే సర్వీస్ కండిషన్స్, టర్మ్ ఆఫ్ ఆఫీస్ వీటన్నింటికి సంబంధించినటువంటి బిల్ ఇది. దీనిని ఇప్పుడు రాజ్యసభ అన్నటువంటిది ఆమోదించింది. అయితే ఎలక్షన్ కమిషన్ అంటున్నాం, భారత ఎన్నికల సంఘం. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఆర్టికల్ 324 ప్రకారం ఇది ఏర్పడింది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 అన్నటువంటిది ఎన్నవ భాగంలో ఉంది? 15వ భాగంలో ఉంది, అవునా? అయితే దానికి సంబంధించి ఆర్టికల్ 324 క్లాజ్ 2 అన్నటువంటిది దేని గురించి చెప్తుంది అనేసి మనకి ఎగ్జామ్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇది మూడింటి గురించి వివరణ ఇస్తుంది. ఏంటి ఆ మూడు విషయాలు అంటే, ఒకటి, ఎలక్షన్ కమిషన్ అంటే ఎవరెవరు ఉంటారు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి సభ్యుల్ని అపాయింట్ చేసేది ఎవరు, అలాగే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఏదైనా ఒక చట్టం తీసుకురావాలి అంటే దాని యొక్క అధికారం ఎవరికి ఉంటుంది అన్నటువంటి ఈ మూడు విషయాల గురించి ఆర్టికల్ 324 క్లాజ్ 2 అన్నటువంటిది తెలుపుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ అనగానే ఎవరెవరు ఉంటారు? ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, అవునా? ఎలక్షన్ కమిషన్ అనగానే ఇందులో కంపోజిషన్ అన్నటువంటి దాని కింద ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. మరి ఎవరు అపాయింట్ చేస్తారు వీళ్ళని? ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం జరుగుతుంది. అయితే ఎవరి యొక్క సలహా మేరకు అన్నటువంటిది పక్కన పెట్టండి, బట్ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే రాష్ట్రపతి లేదా ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం చెప్పుకున్నాం, ఏమని, దీనికి సంబంధించి చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంటే దీనికి సంబంధించినటువంటి చట్టాలని చేస్తుంది, ఇది గుర్తుంచుకోవాలి. అయితే మరి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే 2015వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ముందుకి ఒక PIL అంటాం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని. ఏంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే, నార్మల్గా ఏ అనే ఒక పర్సన్ ఉన్నారు, అతను బి అనే ఒక పర్సన్ తరపున సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారనుకోండి, నీ స్టాండ్ ఏంటి అసలు, అతని తరపున మాకు పిటిషన్ వేయటానికి అన్నట్టుగా కోర్టు అడుగుతుంది. దాన్నే లోకస్ స్టాండై అనేసి పిలుస్తాం. కానీ అదే వ్యక్తి బి అనే ఒక పర్సన్ తరపున కాకుండా ఎక్కువ మంది ప్రజలకి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది అన్నట్టుగా ఒక పిటిషన్ వేశారనుకోండి, దానికి అసలు నీ యొక్క స్టాండ్ ఏంటి అన్నట్టుగా కోర్టు అడగదు. దాన్నే ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటాం. అంటే ఎక్కువ మంది ప్రజలకు ఒక ప్రయోజనం చేకూరుస్తుంది అంటే దానికి సంబంధించి ఒక పిటిషన్ని కోర్టులో దాఖలు చేయొచ్చు అనమాట. దాన్నే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాము. అయితే మన భారతదేశానికి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదా ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? దీని ఆన్సర్ నాకు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం యొక్క పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేసి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సరే, అయితే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలైందో దేని గురించి దాఖలైంది అంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి నియామకం ఇప్పటిదాకా గవర్నమెంట్ చేస్తూ వస్తోంది. మరి గవర్నమెంట్ అన్నటువంటిది రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్కి నియామకం చేపట్టడం అన్నటువంటిది రాజ్యాంగబద్ధంగా సరైనదేనా అన్నట్టుగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దానికి సుప్రీంకోర్టు అన్నటువంటిది రీసెంట్గా 2023 మార్చిలోనే తీర్పిచ్చింది. ఏమని, ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి సభ్యుల యొక్క నియామకానికి ఒక త్రిసభ్య కమిటీ అనేటటువంటిది ఉంటుంది. అంటే 3 సభ్యుల కమిటీ ఉంటుంది. ఇందులో ఎవరెవరు ఉంటారని చెప్పింది సుప్రీంకోర్టు? ప్రధానమంత్రి ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అలాగే లోక్సభ అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో అతను ఇందులో భాగంగా ఉంటారు, అలాగే CJI సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇందులో భాగంగా ఉంటారు. కానీ ఎప్పటి వరకు? పార్లమెంట్ అన్నటువంటిది దీనికి సంబంధించి ఒక కొత్త చట్టం చేసే వరకు కూడా వీళ్ళు ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గుర్తించాలి, ఇంతకు ముందు వరకు గవర్నమెంటే ఈ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి సభ్యుల్ని నియమించేది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఇదిగో ఈ త్రిసభ్య కమిటీ అన్నటువంటిది ఏర్పడింది. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో ఈ త్రిసభ్య కమిటీలో కూడా మార్పులు తీసుకొచ్చారు. ఏమేం మార్పులు ఇక్కడ చూడండి.
నార్మల్గా చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా గవర్నమెంట్ చేస్తూ వచ్చేది. దాని తర్వాత సుప్రీంకోర్టు అన్నటువంటిది ఇదిగో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరెవరు ఉండాలని? ప్రధానమంత్రి, లోక్సభ అపోజిషన్ లీడర్, అలాగే సిజేఐ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఉండాలి అని. కానీ ఈ కొత్త చట్టంలో ఇంకా మార్పులు చేశారు. ఏమని? ప్రధానమంత్రి ఓకే, లోక్సభ అపోజిషన్ లీడర్ ఓకే, కానీ సిజేఐ ప్లేస్లో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని కొత్త బిల్లులో చేర్చడం జరిగింది. సో ఈ కొత్త బిల్లు యొక్క ఫీచర్స్ ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి సెలక్షన్ కమిటీ ఫార్మేషన్. సెలక్షన్ కమిటీ అంటే ఏంటి? ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి సభ్యుల నియామకానికి ఒక సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ సెలక్షన్ కమిటీ అన్నటువంటిది ఈ త్రిసభ్య కమిటీ అన్నమాట. మరి ఎవరెవరు ఉన్నారు ఈ కొత్త బిల్లులో అంటే, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, అలాగే లోక్సభ అపోజిషన్ లీడర్ ఉన్నారు. లోక్సభ అపోజిషన్ లీడర్ లేకపోతే ఈ ఏదైతే లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఉంటుందో లోక్సభలో, దానికి సంబంధించిన లీడర్ లోక్సభ అపోజిషన్ లీడర్గా వ్యవహరిస్తారు. అలాగే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, చూడండి ఇంతకు ముందు ఉన్నటువంటి సిజేఐ స్థానంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని ఇందులో చేర్చడం జరిగింది. అంతేనా? అంటే ఇక్కడ చూడండి సెర్చ్ కమిటీ. సెర్చ్ కమిటీ అంటే ఏంటి? ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఇప్పుడు ఉంటారో వాళ్ళని నెక్స్ట్ నియామకాలు అనేవి చేపట్టాల్సి ఉంటుంది వీళ్ళ యొక్క టర్మ్ అయిపోయిన తర్వాత. సో ఎవరిని చేపట్టాలి అన్నట్టుగా సెర్చ్ చేసి కొంతమందిని సెలెక్ట్ చేస్తుంది ఈ యొక్క సెర్చ్ కమిటీ అన్నటువంటిది. సో వాళ్ళలోంచి కొంతమందిని నియమిస్తుంది సెలెక్ట్ కమిటీ అన్నటువంటిది. సో సెర్చ్ కమిటీ వేరు, సెలెక్ట్ కమిటీ అన్నటువంటిది వేరు. దీని డిఫరెన్స్ అనేది తెలియాలి. అయితే ఇక్కడ సెర్చ్ కమిటీ ఏదైతే ఉందో ఇందులో క్యాబినెట్ సెక్రటరీ, అలాగే ఎలక్షన్ మ్యాటర్స్ లో బాగా తెలిసినటువంటి 2 మెంబర్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు. అంతేకాదు ఈ కొత్త బిల్లులో ఇంకొక ప్రొవిజన్ ని కూడా యాడ్ చేశారు. అది ఏంటి ఇక్కడ గమనించండి. వేకెన్సీ ఉన్నా కూడా, అంటే ఏంటి ఇక్కడ, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, లోక్సభ అపోజిషన్ లీడర్ కానివ్వండి, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కానివ్వండి, వీళ్ళలో ఎవరి సీట్ వేకెంట్గా ఉన్నా కూడా ఆ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం అన్నటువంటిది వ్యాలిడే అన్నట్టుగా చెప్పారు. అంటే ఇక్కడ లోక్సభ అపోజిషన్ లీడర్ లేకపోయినా అది వ్యాలిడ్ అవుతుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. సో ఈ పాయింట్ అన్నటువంటిది గుర్తుండాలి. అలాగే ఇక్కడ చూడండి, ప్రీవియస్ యాక్ట్ అంటే 1991లో ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు ఒకటి. దాని ప్లేస్లో ఇప్పుడు కొత్త బిల్లుని తీసుకురావటం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, శాలరీస్కి సంబంధించి అంటే ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శాలరీస్ కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క కండిషన్స్ ఆఫ్ సర్వీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంతకు ముందు అయితే గనక సుప్రీంకోర్టు జడ్జితో సమానంగా ఉండేవి. శాలరీ కానివ్వండి, ఈ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ కానివ్వండి, ఇవన్నీ. కానీ ఇప్పుడు చూడండి, క్యాబినెట్ సెక్రటరీతో సమానంగా వీళ్ళ యొక్క శాలరీ కానివ్వండి, సర్వీస్ కండిషన్స్ని కానివ్వండి మార్చారు. సో ఇవి మేజర్గా ఈ బిల్లులో ఉన్నటువంటి ప్రొవిజన్స్. మరి దీనికి కూడా చాలా కన్సర్న్స్ అనేవి వ్యక్తమయ్యాయి, చాలా వ్యతిరేకత అనేది వచ్చింది. ఎందుకని అంటే చూడండి, ఒకటి పవర్ ఇంబ్యాలెన్స్. అంటే ఏంటి? ఇక్కడ ఈ త్రిసభ్య కమిటీలో ఒక పిఎం ఉంటారు, పిఎం చేత రికమెండ్ చేస్తున్నటువంటి ఒక యూనియన్ మినిస్టర్ ఉంటారు. వాళ్ళు కాకుండా లోక్సభ అపోజిషన్ లీడర్ ఉంటారు. అంటే ఇక్కడ మెజారిటీ ఎవరిది? ఎన్నికైనటువంటి గవర్నమెంట్దేనా? సో దానివల్ల ఈ పవర్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళని అపాయింట్ చేయడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది. రెండవ విషయం, ఎలక్టోరల్ గవర్నెన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అంతే కదా, ఇప్పుడు మెజారిటీ గవర్నమెంట్దే ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తిని తీసుకొస్తే ఎలక్టోరల్ గవర్నెన్స్ అనేటటువంటిది ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది అవుతుంది. అలాగే ఇక్కడ గమనించాలి, ఫ్రేమర్స్ ఇంటెన్షన్స్ అంటే మన రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఇండిపెండెంట్గా పనిచేయాలి అనేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని ఇది డీవియేట్ చేస్తోందా అన్నటువంటి ఒక కన్సర్న్ కూడా వ్యక్తమైంది. ఇవి ఈ కొత్త బిల్లుకి సంబంధించి ఏమేం అంశాలని యాడ్ చేశారు, దానికని ఏమేం వ్యతిరేకత వచ్చింది అనేసి. మరి ఎలక్షన్ కమిషన్ లేదా ఎన్నికల సంఘం అంటున్నాం. ఎన్నికల సంఘం గురించి కూడా మనకి తెలియాలి. ప్రిలిమ్స్ లో బిట్స్ అనేవి అడగచ్చు. ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం అంటాము. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి సంస్థ. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్ 15లో ఆర్టికల్ 324 లేదా 324వ అధికరణ కింద ఈ ఎన్నికల సంఘంని ఏర్పాటు చేయటం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950వ సంవత్సరం జనవరి 25వ తేదీన. అందుకే జనవరి 25ని మనం నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటాము.
మనం చూస్తే నేషనల్ ఓటర్స్ డే అంటే ఏంటి? ఎన్నికల సంఘం అన్నటువంటిది ఓటర్లకి మరింతగా అవగాహన కల్పించేందుకు ఈ రోజుని నిర్వహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల్లో అవినీతిని తగ్గించడానికి విజిల్ అనేసి ఒక యాప్ ని తీసుకొచ్చింది. అలాగే రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక వ్యక్తిని నేషనల్ ఐకాన్ గా కూడా గుర్తించటం జరిగింది. ఎవరిని గుర్తించింది నేషనల్ ఐకాన్ గా? దీని ఆన్సర్ ఒకసారి కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. రీసెంట్ గా నేషనల్ ఐకాన్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకరిని నియమించింది. దీని ఆన్సర్ చెప్పండి. అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఇటు నేషనల్ లెవెల్లోను, స్టేట్ లెవెల్లోను, లోకల్ లెవెల్లో కూడా ఎన్నికల్ని నిర్వహిస్తుంది. దానికోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేసి ఇలా వివిధ భాగాలు అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ, రాజ్యసభలోను, అసెంబ్లీస్కి సంబంధించి, అలాగే ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి ఎన్నికల్ని నిర్వహిస్తుంది ఈ యొక్క ఎన్నికల కమిషన్ అన్నటువంటిది. అయితే దీని కంపోజిషన్ చూస్తే ఎవరెవరు ఉంటారు? ఇందాక చెప్పుకున్నాం, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే 2 ఎలక్షన్ కమిషనర్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు. మరి ఇక్కడ చూడండి, అపాయింట్మెంట్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం జరుగుతుంది. ఎంత కాలానికి? 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. ఏది ముందైతే దాన్ని కన్సిడర్ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి అపాయింట్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయ్యేలాగా ఎలాంటి చర్య చేపట్టకూడదు. అంటే ఏంటి? 6 సంవత్సరాల కాలానికి నియమించారు, 3 సంవత్సరాలకు నేను తగ్గిస్తాను అంటే కుదరదు. అలాగే ఇప్పుడు ఇచ్చే శాలరీ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తాను అంటే అది కుదరదు అనమాట. అంటే అపాయింట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ డిసడ్వాంటేజ్ అన్నటువంటిది అక్కడ ఎక్కడా కూడా ఉండకూడదు. అలాగే రిమూవల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎలా రిమూవ్ చేస్తారు అంటే, ఒకటి మిస్బిహేవియర్ అయినా అయి ఉండాలి, ప్రూవెన్ మిస్బిహేవియర్ అయినా అయి ఉండాలి, లేదంటే ఇన్కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి అయినా కూడా మనము రిమూవ్ చేయటానికి వీలవుతుంది. ఆ రిమూవల్ ప్రాసెస్ ఏంటి అంటే, ఒక హౌస్లో 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అయ్యి ఓట్ చేయాలి దానికి అగెనెస్ట్గా. అంతేకాదు ఆ హౌస్లో 50% కన్నా ఎక్కువ మంది దానికి సపోర్ట్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించడానికి వీలనేది అవుతుంది. మరి దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది, అలాగే మెయిన్స్ క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ట్రై చేయండి. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? రీసెంట్గా రాజ్యసభ అన్నటువంటిది చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే ఎలక్షన్ కమిషనర్లకు సంబంధించినటువంటి నియామకం, సర్వీస్ నిబంధనలకు సంబంధించినటువంటి బిల్లుని పాస్ చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, దీనికి వస్తున్నటువంటి వ్యతిరేకత ఏంటి, అలాగే ఎలక్షన్ కమిషన్ అంటున్నాం. సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వివరాలని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.